Hi friends, this is Rajarshi Rajshekar. Welcome to my YouTube channel. So it's a spiritual wisdom information channel, my dear friends. ఆత్మ విజ్ఞానాన్ని మనం కాన్షియస్ రూపంలో చక్కగా ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విస్తారంగా మనం తెలుసుకుంటున్నాం. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మై డియర్ ఫ్రెండ్స్, ద గ్రేటెస్ట్ స్పిరిచువల్ మాస్టర్, యోగ శాస్త్ర పితామహుడు పతంజలి మహర్షి, అష్టాంగ యోగం, 8 limbs of yoga. So we are discussing about this. ఈ యోగ శాస్త్రానికి వారు పితామహులు. ఎంతో అద్భుతంగా వారు ఈ మానవానికి అష్టాంగ యోగం అందించారు. దాన్ని మనం సాధన ద్వారా మన జీవితంలో ఆచరించి మనం ఆనందంగా జీవించాలనేదే దాని యొక్క పరమ ఉద్దేశం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏమిటి ఈ అష్టాంగ యోగం? ఏమి చెప్పారు పతంజలి మహర్షి? ఏమి ఆ యోగ శాస్త్రాన్ని మనకు అందించారు? వాట్ ఈస్ ద 8 limbs ఆఫ్ యోగా? సో దీని గురించి మనం తెలుసుకుందాం. వారు ముందుగా యమ నియమాలు చెప్పారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇలా 8 విషయాలు వారు మనకు అందించారు. సో యమ నియమాలు అనేవి ముందుగా వారు చెప్పడం జరిగింది. కానీ యమ నియమాలు ఆచరించాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఆచరణలోకి రావాలి అంటే ఎంతో సాధన చేసి ఉండాలి. అప్పుడే మనం ఆచరణలోకి రప్పించబడతాం. అందుకే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీవారు ఏం చేశారంటే, ఈ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిని ముందుకు పెట్టి యమ నియమాలను తర్వాత పెట్టారు. ఎప్పుడైతే వీటిని మనం ధ్యాన సాధన చేస్తామో ఆటోమేటిక్గా మనం వాటిని ఆచరిస్తాం. అందుకోసమే పితామహ వారు, ఎందుకంటే యమ నియమాలు దాటుకొని మనం ఆ స్థితిలోకి రావాలంటే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట. సో దట్స్ వై పత్రిజీ గారు చక్కగా యమ నియమాలు తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అవి ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో పొందవలసినవి పొందే తీరుతావు అని కాన్సెప్ట్ రూపంలో చక్కగా వారు మనకి యమ నియమాలు మరి చివరిగా పెట్టడం జరిగింది. ముందుగా ఆసనం, ద రైట్ పోస్చర్. ఏం చెప్పారు పతంజలి మహర్షి? చక్కటి స్థిరమైన సుఖమైన ఆసనం, హాయిగా శరీరానికి చక్కటి ఆసనంలో కూర్చోబెట్టగలగాలి. మొట్టమొదటిగా మనం చక్కగా ఆసన సిద్ధిని మనం పొందాలి. రెండోది ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఫోకసింగ్ కానీ బ్రెత్, ఆ బ్రెత్ యొక్క అబ్జర్వేషన్ కానీ బ్రెత్ యొక్క ఎక్సర్సైజెస్ కానీ, అంటే ఇక్కడ సహజమైన న్యాచురల్ బ్రెత్ని మాత్రమే అబ్జర్వ్ చేయమని మనకి ఆనాపానసతి బుద్ధ భగవానులు చెప్పారు. మరి బ్రహ్మశ్రీ పితామహ గారు శ్వాస మీద ధ్యాస అని చాలా సింప్లిఫై చేసి చెప్పారు అన్నమాట. సో చక్కగా ఎప్పుడైతే కుంభక రేచకాలతో కాకుండా సహజమైన శ్వాస, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఆ శ్వాస అనేది జరుగుతూనే ఉంది. ఆ శ్వాసని మీద ధ్యాస పెట్టడమే మనం చేయాల్సింది. ఇదే ప్రాణాయామం, అదే ప్రత్యాహారం అని చెప్పేసి ప్రాణాయామం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆసనం చక్కటి శరీర సుఖమైన స్థిరమైన ఆసనంలో కూర్చోగాలి. రెండోది చక్కగా ప్రాణాయామం, ఏదైతే సహజమైన శ్వాస ఉందో అది గమనిస్తూ ఉండాలి. మరి అదేవిధంగా ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం అంటే ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, ఒక తాబేలు ఎలాగైతే తన ఇంద్రియాలను లోపలికి ముడుచుకుంటుందో అలా మనం కూడా ఈ సెన్సువల్ రిస్ట్రైట్ అని చెప్పొచ్చు. సో చక్కగా లోపలి లోచూపు అని చెప్పొచ్చు. ఈ ప్రత్యాహారం అంటే మన ఇంద్రియాలను లోపలికి తీసుకోవడం. ఇది మనం సాధన చేస్తున్నప్పుడు జరుగుతుంటుంది. ఇదే ప్రత్యాహారం. మరి అదేవిధంగా
ధారణ. ధారణ అంటే ఆ మైండ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్, హోల్డింగ్ ద మైండ్. సో కాన్సన్ట్రేషన్గా ఆ ఆలోచనలు, మైండ్ యొక్క ఆలోచనలు గమనిస్తూ ఎంప్టీ స్టేట్కి చేరుకోవడం అన్నమాట. అదే ఆ ధారణ. తర్వాత స్థితి ధ్యాన స్థితి. ఏమిటి ఈ ధ్యాన స్థితి అంటే టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ధ్యాన స్థితిలో మనమేంటో మనకు తెలుస్తుంది. యు నో యు ఆర్ మెడిటేటింగ్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది ధ్యాన స్థితిలో. ఆ తర్వాత స్థితి సమాధి స్థితి. ఈ సమాధి స్థితిలో యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మర్చిపోతావు. దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్ ఇన్ స్పిరిచువాలిటీ, సమాధి. దిస్ ఇస్ కాల్డ్ ఎన్లైట్మెంట్ ఆల్సో. ఒక దివ్య జ్ఞాన ప్రకాశం పొందేటటువంటి స్థితి. ఇక్కడ నిన్ను నువ్వు మర్చిపోయి ఆ శూన్య స్థితి, ఆ మహాపరినిర్వాణ స్థితిలో నువ్వు ఉంటావు. దట్ ఈస్ కాల్డ్ సమాధి స్థితి. ఆ తర్వాత యమ నియమాలు. ఏమిటి యమ యొక్క అంటే యమాలు ఒక 5 చెప్పారు, నియమాలు ఒక 5 చెప్పారు పతంజలి మహర్షి వారు. ఏమిటి యమాస్ అంటే అహింస. అంటే అహింస పరమో ధర్మ అని మనకు తెలుసు. హింస చేయకుండా ఉండడం, మనస వాచ కర్మణ. ఏ జీవ హింసని మనం చేయడానికి లేదు. హింస చోడో హంస పకడో అన్నదే అహింస. మనస వాచ కర్మణ 84 లక్షల జీవరాశులకి దేనికి నువ్వు హాని చేయరాదు, మాంస భక్షణ చేయరాదు. అదే అహింస. ఆ తర్వాత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఆ బ్రహ్మతత్వంతో జీవించడం. అంతా ఒకటే, నేను శరీరం కాదు ఆత్మను అనే సత్యంతో, మరి అదే అంతా ఆత్మ చైతన్యం పదార్థం, ఇదంతా మనుషులంతా మానవాళి అంతా అని తెలుసుకొని ఆ బ్రహ్మచర్యంతో, ఆ బ్రహ్మతత్వంతో జీవించడం, అదే బ్రహ్మచర్యం అంటే ఇక్కడ. సో మరి అదేవిధంగా మనకి ఇక్కడ 5 విషయాలు యమాసు. 1 అహింస, 2 బ్రహ్మచర్యము, 3 సత్యం, ట్రూత్. ఏమిటి ఈ ట్రూత్ అంటే ఆత్మే సత్యం, ట్రూత్ఫుల్నెస్. నీవు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే పరమసత్యం. ఆ సత్యంతో జీవించడమే మానవాళి యొక్క జీవన విధానం. సో మరి అదేవిధంగా 4th ఆస్తేయం. ఈ ఆస్తేయం అంటే నాన్ స్టీలింగ్. ఏది కూడా ఇతరుల నుంచి మనం దోచుకోకూడదు. వారి నుంచి అన్నెసరిగా మనం ఎవరి నుంచి కూడా మనం ఏది ఆశించకుండా ఉండడం. ఆస్తేయం. దొంగతనం చేయకుండా ఉండడం, నాన్ స్టీలింగ్. మరి అదేవిధంగా అపరిగ్రహం 5వది. అపరిగ్రహం అంటే నాన్ ఫర్గివ్నెస్. అంటే కమాండింగ్ చేసో ఒక డిమాండింగ్ ద్వారానో మనం ఏది కూడా ఇక్కడ పొందడానికి లేదు. మనకు అవసరం లేనిది ఇతరుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తీసుకోకూడదు, ఎంతో అవసరమైతే తప్ప. ఇదే అపరిగ్రహం, నో డిమాండింగ్. సో ఇవి యమాస్ మై డియర్ ఫ్రెండ్స్. మరి అదేవిధంగా నియమాస్. నియమాస్ కూడా మనకి 5 విషయాలు చెప్పారు. శౌచము అంటే క్లీన్లీనెస్. ఏమిటి క్లీన్లీనెస్ అంటే ఇన్నర్ క్లీన్లీనెస్ అండ్ అవుటర్ క్లీన్లీనెస్. ఎలాగైతే భౌతిక శుభ్రత ఉండాలి, మరి ఇన్నర్ శుభ్రత. ఏంటి ఇన్నర్ శుభ్రత అంటే ఇన్నర్ పీస్, అంటే బాడీ క్లీన్నెస్ అండ్ మైండ్ క్లీన్నెస్. ఈ 2 జరగాలి. అదే పరిపూర్ణమైన క్లీన్నెస్ అని ఇక్కడ చెప్పడం పడింది శౌచము అంటే. తర్వాత చక్కగా వారు చెప్పారు తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ అని. ఇక్కడ తపస్వి అంటే ఒక స్పిరిచువల్ పాత్. ఎవరైతే తపస్వి ఉంటారో, ఎవరైతే సాధన చేస్తుంటారో అతను చక్కగా తన యొక్క తపస్సు యొక్క ప్రయోజనం దేని కొరకే ఉండాలంటే ఆత్మ విజ్ఞానం కొరకే ఉండాలి. నాట్ ఫర్ జస్ట్ మెటీరియల్ థింగ్స్,
ఏదో ఇక్కడ తపస్సు అంటే ఇక్కడ శరీరం యొక్క లావు తగ్గడానికో మరి ఇంకా దేని కోసం కాదు, శరీర ఆసనాల కోసం కాదు, ఒక ఆత్మ విజ్ఞానం కోసం, సూపర్ న్యాచురల్ పవర్స్ కోసం కూడా కాదు. అలాంటి ఒక తత్వం కావాలి. మరి మూడవది స్వాధ్యాయం, సెల్ఫ్ స్టడీ. నియమాస్లో సెల్ఫ్ స్టడీ చెప్తున్నారు. ఏమిటి సెల్ఫ్ స్టడీ? స్వాధ్యాయం అంటే స్వీయ అధ్యయనం, స్క్రిప్చర్స్ చదవడం. గొప్ప గొప్ప మహానుభావుల యొక్క స్క్రిప్చర్స్ ఉన్నాయి, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి. స్వీయ అధ్యాయం, వారు అధ్యయనం చేసిన విషయాలు చదవడం, అదేవిధంగా మనని అధ్యయనం చేసుకోవడం, మనని మనం తెలుసుకోవడం, ఆ పుస్తకాల రూపంలో మనం ఏ స్థితిలో ఉన్నామని తెలుసుకోవడం, చక్కగా ఆ పుస్తకాలను పఠనం చేస్తూ సెల్ఫ్ స్టడీ. అదేవిధంగా ఈశ్వర పరిధానం, సరెండర్నెస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. స్పిరిచువాలిటీలో శరణాగతి అనేది అతి గొప్ప పదం. మనకు ఈ నియమాస్లో పతంజలి మహర్షి గారు చక్కగా వివరిస్తున్నారు. ఎంతో గొప్ప విజ్ఞానం. ఈ శరణాగతి ద్వారా ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో ఆధ్యాత్మిక విజ్ఞానం కోసం, ఆత్మజ్ఞానం కోసం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం చెప్పబడింది కదా, అటువంటి శ్రద్ధతోటి సంపూర్ణ శరణాగతం, ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ పొందడం కోసం, యు ఆర్ దాట్, ఒక రియలైజేషన్ జరగడం కోసమే మనం శరణాగతిని పొందాలి. అన్యదా శరణం నాస్తి. అన్ని వేళలా ఒక సరెండర్నెస్ అనేది ఆ మహాగురువుల పట్ల, ఆ దైవం పట్ల, ఈ విశ్వం పట్ల, 84 లక్షల జీవరాశుల పట్ల, నీ పట్ల, నిన్ను నువ్వు శరణు వేడుకోవాలి ధ్యానం ద్వారా. ఎందుకంటే అంతా బ్రహ్మ పదార్థమే కాబట్టి నీతో నువ్వు శరణం. ధ్యానం శరణం గచ్చాము, ధర్మం శరణం గచ్చాము, బుద్ధం శరణం గచ్చాము. ఎప్పుడు ఇవి లభిస్తాయి? నీతో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే. నీకు నువ్వు సరెండర్ అవ్వాలి, నీకు నువ్వు టైం ఇచ్చుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మరి 5వది సంతోషం. మనం నియమాల గురించి చెప్పుకుంటున్నాం. ఆ నియమాలలో శౌచం, క్లీన్లీనెస్, మరి అదేవిధంగా తపస్వి, అదేవిధంగా చక్కటి సెల్ఫ్ స్టడీ, స్వాధ్యాయం, మరి సరెండర్నెస్, ఫైనల్లీ సంతోషం. ఏమిటి సంతోషం అంటే సంతృప్తిగా జీవించడమే సంతోషం. ఏదైతే మనకి ఇవ్వబడిందో, ఏదైతే మనకు నేచర్ ద్వారా అందించబడిందో ఉన్నదాని పట్ల సంతృప్తిగా జీవించాలి. అది ఇక్కడ మనకి పతంజలి మహర్షి చెప్తున్న యొక్క సంతోషం. వాట్ యు హ్యావ్, వాట్ యు గెట్ ఫ్రమ్ ద నేచర్, బీ హ్యాపీ విత్ దట్. సో ఇవి అష్టాంగ యోగం మై డియర్ ఫ్రెండ్స్. పతంజలి మహర్షి అందించినటువంటి గొప్ప ఆత్మ విజ్ఞాన శాస్త్రం. మరి ఒకసారి మనం మననం చేసుకుందాం. చక్కగా వారు యమనియమాస్ చెప్పారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి మనకి ద నోబుల్ 8 limbs of yoga. So thank you my dear friends, thank you very much.